భూపాలపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. అసలు ఎవరో నకిలీ ఎవరో ప్రజలకు తెలుసన్న హరీష్ హామీలు ఎగ్గొట్టిన నువ్వే అసలైన నకిలీవి అంటూ విమర్శించారు. కమిషన్ల కోసం 40,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఉన్నాయి, కానీ ఉద్యోగులు పేదలకు ఇవ్వడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవా అని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆరోపించారు. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం గులాబీ జెండా ఎగురుతోందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అసలోళ్లకు నకిలీయోనికి మధ్య ఎలక్షన్ జరుగుతుందన్నాడు. కరెక్టే రేవంత్ రెడ్డి. అసలెవడో నకిలీ ఎవడో నీ 2 ఏండ్ల పాలన చూసినాక ఆ వీడియోలు చూసినాక ఇప్పుడు అర్థమైతలేదా? కేసీఆర్ 2,000 ఇస్తా అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, రైతు బీమా అంటే ఇచ్చిండు, మంచి నీళ్లు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు. నువ్వు నకిలీ కానివి. నువ్వు ఏమన్నావు? తులం బంగారం అన్నావు, ఎగబెట్టినావు. 4,000 పింఛన్ అన్నావు, ఎగబెట్టినావు. మహిళలకు 2,500 అన్నావు, ఎగబెట్టినావు. ఎవడు అసలో ఎవడు నకిలో అర్థం కాలేదా ప్రజలకు? బరాబర్ తెలంగాణ ప్రజలు నువ్వు అన్న ప్రకారమే అసలోళ్ళని గెలిపిస్తారు. నీలాంటి నకిలీగాళ్లకు కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి.